35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్కు గురి కావడానికి కారణమైన అల్లు అర్జున్ను రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తున్నారు. అప్పటి వరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరంగా జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడేయడానికి రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి, అది కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. క్యాష్ పిటిషన్ లో బెయిల్ రావటంపై న్యాయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్ట ప్రకారం అది పనిచేసుకుంటూ వెళ్తుంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవటం కంటే కలవకుండా ఉండటమే మంచిదని అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్కు గురి కావడానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తున్నారు. అప్పటి వరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరంగా జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడేయడానికి రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి, అది కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. క్యాష్ పిటిషన్ లో బెయిల్ రావటంపై న్యాయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్ట ప్రకారం అది పనిచేసుకుంటూ వెళ్తుంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవటం కంటే కలవకుండా ఉండటమే మంచిదని అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. 35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్కు గురి కావడానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తున్నారు. అప్పటి వరకు తన
ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరంగా జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడేయడానికి రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి అది కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. క్యాష్ పిటిషన్ లో బెయిల్ రావటంపై న్యాయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్ట ప్రకారం అది పనిచేసుకుంటూ వెళ్తుంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవటం కంటే కలవకుండా ఉండటమే మంచిదని అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఓ 35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్ కు గురి కావడానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలనే చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తున్నారు. అప్పటి వరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరంగా జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా బన్నీని ఇందులో నుంచి బయటపడేయడానికి రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి అది కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. క్యాష్ పిటిషన్ లో బెయిల్ రావటంపై న్యాయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్ట ప్రకారం అది పనిచేసుకుంటూ వెళ్తుంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవటం కంటే కలవకుండా ఉండటమే మంచిదని అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఓ 35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్ కు గురి కావడానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలనే చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తున్నారు. అప్పటి వరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరంగా జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు పరిస్థితి దృష్ట్యా
బన్నీని ఇందులో నుంచి బయటపడేయడానికి రాష్ట్రంలోని కీలక స్థానంలో ఉన్న వ్యక్తిని కలవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే కేసులో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంతవరకు అల్లు అర్జున్ ను కలవలేదు. చేసింది తప్పు కాబట్టి, అది కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాను బన్నీని కలిస్తే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళ్తుందనే ఉద్దేశంతో బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు. క్యాష్ పిటిషన్ లో బెయిల్ రావటంపై న్యాయ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ కేసు తర్వాత ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో చిరంజీవిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. చిరంజీవి కలవాలనుకున్న వ్యక్తి రాష్ట్రంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ కేసును పోలీసులు ఫైల్ చేశారు. చట్ట ప్రకారం అది పనిచేసుకుంటూ వెళ్తుంది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని చిరంజీవికి చెప్పే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఇటువంటి భావనలో ఉన్న సమయంలో కలిసి పరువు పోగొట్టుకోవటం కంటే కలవకుండా ఉండటమే మంచిదని అభిప్రాయాన్ని మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఓ 35 సంవత్సరాల మహిళ మృతి చెందడానికి, ఆమె 9 ఏళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్ కు గురి కావడానికి కారణమైన అల్లు అర్జున్ ను రక్షించాలని చిరంజీవి భావిస్తున్నారా అనే ప్రశ్న మెగా అభిమానులను తొలిచేస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత భార్యతో కలిసి చిరంజీవి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ గంట సమయం గడిపి భోజనం చేసి వెళ్లాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఎటువంటి చర్చలు నడిచి ఉంటాయనే విషయాన్ని అందరూ తేలిగ్గానే ఊహిస్తున్నారు. అప్పటి వరకు తన ప్రత్యేకత తనదే, తన బ్రాండ్ తనదే అంటూ మెగా కుటుంబానికి దూరంగా జరిగిన బన్నీ కష్టం రాగానే చిరంజీవి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే చిరంజీవి అల్లు అర్జున్ ను ఈ కేసు నుంచి బయటపడేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. బన్నీని రక్షించడానికి తనతో ఆచార్య సినిమా తీసిన నిర్మాత లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దింపి బెయిల్ వచ్చేలా చేశారు. 4 వారాల తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం కనబడడం లేదు. కేసు